వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం పెద్ద దుమారమే రేపింది. ఈ అంశంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని స్థానికులు ఆర్డీఓను నిర్బంధించడంతో ప్రభుత్వం పనులు ఆపేయాలని ఆదేశించింది. ఆ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని నిర్ణయించింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఆ ఫ్యాక్టరీ నిర్వాహకం అంతా కాంగ్రెస్ పార్టీదేనని ప్రచారం ప్రారంభించింది. కౌంటర్గా అనుమతులు ఇచ్చింది కాంగ్రెసేనని, అది తలసాని కుమారుడి కంపెనీ అని ప్రత్యారోపణలు ప్రారంభించారు. అయితే ఇందులో అంతా రాజకీయమే కనిపిస్తుంది. అసలు నిజాలు మాత్రం పాక్షికంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మితమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు డైరెక్టర్గా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ తలసాని ఖండించారు. దమ్ముంటే నిరూపించాలన్నారు. తలసాని చెప్పింది నిజమే. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని రామ్షే అనే కంపెనీ పేరు మీద నిర్మిస్తున్నారు. ఆ కంపెనీలో డైరెక్టర్గా తలసాని సాయి కిరణ్ లేరు. కానీ ఈ కంపెనీ పిఎంకే గ్రూప్ కింద ఉంది. ఈ గ్రూపుకు చైర్మన్గా పుట్టా మహేష్ యాదవ్. ఆయన రాజకీయంగా టీడీపీ ఎంపీ. బంధుత్వ పరంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు, అంటే సాయి కిరణ్ బావ. ఈ గ్రూపులో ఉన్న మరో కంపెనీ పిఎంకే డిస్టిలేషన్లో సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ కంపెనీ లిక్కర్ తయారు చేస్తుంది. అంటే తలసానికి ఆయన కుమారుడు సాంకేతికంగా కంపెనీలో డైరెక్ట్గా లేకపోయినా ఆ గ్రూపులోని ఒక కంపెనీలో డైరెక్టర్, అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలోనూ ఆయన పాత్ర ఉన్నట్టే. అయితే ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు వచ్చింది. కేంద్రం ఇథనాల్ను ప్రోత్సహించాలన్న పాలసీలో భాగంగా ఈ కంపెనీ ప్రాజెక్టు చేపట్టింది. పరిశ్రమల ప్రోత్సాహకంలో భాగంగా టీఎస్ ఐపాస్లో ఈ కంపెనీకి అనుమతులు వచ్చింది. నీటి కేటాయింపులు కూడా జరిగాయి. ఇవన్నీ రహస్యాలేం కాదు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం తప్పు అని వాదించడం కూడా కరెక్ట్ కాదు. ఇథనాల్ ఫ్యాక్టరీ చట్టవిరుద్ధమైంది కాదు. అది బయోఫ్యూయల్ కంపెనీ. కాలుష్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అన్ని జాగ్రత్తలతో అన్ని రకాల ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీల మధ్యనే నిర్మిస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఈ కంపెనీ నిర్మాణం వల్ల వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలో అనేక మందికి ఉపాధి లభిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా మారింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. పెట్టుబడులు వస్తే తమ రాత మారుతుందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా పరిశ్రమలు వస్తున్నాయంటే అధికారంలో ఉన్న వారి దోపిడీ కోసం, తమ ప్రాంతాన్ని కాలుష్యమయం చేయడానికి వస్తున్నారని ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి ముందు అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తే సమస్య ఉండేది కాదు. అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ఏ అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ రాజకీయం వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం తెలంగాణ అని చెప్పాలి.